మీతో పాటే జాయిన్ అయి మీలాగానే వర్క్ చేసే మీ కొలీగ్కి జాబ్లో ప్రమోషన్ వచ్చింది. మీకంటే వయసులో చిన్నవాడైన మీ కజిన్ ఓన్ హౌస్ కొన్నాడు. ఒకప్పుడు మీరు సహాయం చేస్తే తప్ప పాస్ అవ్వలేని ఫ్రెండ్ ఇప్పుడు వరల్డ్ టూర్లో ఆనందంగా సమయాన్ని గడుపుతూ తీసుకుంటున్న క్లిక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాడు. వీటిని చూసిన మీరు చిన్నగా నవ్వేస్తారు, కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. కానీ లోపల ఎక్కడో మనసుకి ఒక చిన్న వెలితి, ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్. ఈ ఆనందం నాకెందుకు దక్కలేదు అని బాధపడుతూ మీలో మీరే బయటికి కనిపించని ఒక యుద్ధం చేస్తూ ఉంటారు. అలా మీరు పొందలేని సంతోషాలని మీ తోటివారు పొందుతున్నప్పుడు మీ మనసులో కలిగే ఒక చిన్న బాధనే జెలసీ అంటారు. దీనినే తెలుగులో అసూయ అంటారు. మనలో చాలామంది జెలసీ ఫీల్ అవుతున్న ఆ విషయాన్ని బయటికి ఒప్పుకోరు. ఎందుకంటే జెలసీ ఒక నెగిటివ్ ఫీలింగ్ అని అనుకుంటారు. కానీ ప్రతి రూపాయికి బొమ్మ బొరుసు రెండూ ఉన్నట్టు ప్రతి నెగిటివ్ ఫీలింగ్కి కూడా ఎక్కడో ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో అసలు జెలసీ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని అసలు కంట్రోల్ చేయొచ్చా, లేదా మనకు అనువైన విధంగా మార్చుకొని ఎదగొచ్చా, ఇలా మన మనస్సులో లోపల గూడు కట్టుకున్న ఒక సెన్సిటివ్ ఫీలింగ్ కోసం ఈరోజు పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు అసూయ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వాళ్లకు జెలసీ అనే ఫీలింగ్ ఏదో ఒక పరిస్థితిలో పరిచయం అవుతుంది. అవతలి వారి దగ్గర ఉన్నది మన దగ్గర లేనప్పుడు ఈ భావన పుడుతుంది. ఇది ఏదో తప్పుడు ఆలోచన కాదు. అసూయ అనేది సర్వసాధారణం. ఇది ఒక ఎమోషనల్ సిగ్నల్. ప్రతి మనిషి అనుభవించే ఒక సాధారణమైన భావన. అవతలి వారు జెలసీ ఫీల్ అవుతున్నారని అర్థం అవ్వగానే వారి పట్ల తప్పుడు అభిప్రాయాలకి రావడం, వారి కోసం తప్పుగా మాట్లాడి అవమానపరచడం వంటివి చేయకూడదు. మీరు ఎప్పుడైనా జెలసీ ఫీల్ అవుతున్నప్పుడు దానిని దాచేయడం లేదా మిమ్మల్ని మీరు దోషిగా భావించడం కూడా సరైన పని కాదు. మొదట అసలు మీ భావనను మీరు అర్థం చేసుకోండి, దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి, మీకు మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. అసూయకు అసలు కారణమేమిటో ఆలోచించాక మీ జెలసీని ఒక పాజిటివ్ ఫీలింగ్లా మార్చడానికి ప్రయత్నం చేయండి. అసలు మనం ఎందుకు అసూయ పడుతూ ఉంటాం? జెలసీకి కారణం ఏంటో ఎలా చెప్పగలం? మన ఫ్రెండ్ ఎదుగుతున్నాడు, మన కజిన్ లైఫ్లో సెటిల్ అవుతున్నాడు అంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా. ఒకవేళ వాళ్ళు బాధల్లో ఉంటే మనం కూడా మనస్ఫూర్తిగా బాధపడతాం కదా. మరి వాళ్ళ ఎదుగుదలని ఎందుకు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాం? సినిమాల్లోలా వాళ్లపై ప్రతీకారం తీర్చుకొని వాళ్ళ అంతు చూసేయడం లాంటివి నిజ జీవితంలో ఎవ్వరూ చెయ్యరు. కానీ మనసులో ఉండే ఆ డిస్కంఫర్ట్కి కారణం ఆ ఆనందపు అనుభూతి ఇంకా మీ జీవితంలో లేకపోవడం. నిజానికి అసూయ అనేది అవతలి వారి పట్ల మనకున్న ద్వేషం కాదు, మన పట్ల మనకున్న ఒక రకమైన అసంతృప్తి మాత్రమే. మనం కూడా ఆ స్థానంలో ఉండాలి అని కలలు కంటున్నా ఆ విజయం మన సొంతం కాకపోవడమే ముఖ్య కారణం. ఒక సైంటిస్టు ఒక రాకెట్ని కనిపెట్టి దానిలో ట్రావెల్ చేసి వచ్చినందుకు మీరు జెలసీ ఫీల్ అవుతారా? లేదు కదా. మీరు మీ తోటివారితో పోల్చుకున్నప్పుడు మీరు నిజంగా సాధించగలిగేది సాధించలేకపోతే వాళ్ళు సాధించినప్పుడు అసూయ పుడుతుంది. సో నెక్స్ట్ టైం మీరు జెలసీ ఫీల్ అవుతున్నప్పుడు దానిని దాచేయడమో లేదా జడ్జి చేయడమో మానేసి డీకోడ్ చేయడం మొదలు పెట్టండి. మీ మనస్సులో మొదలైన ఆ సున్నితమైన భావనపై దృష్టి పెట్టండి. మీరు ఏం చేస్తే ఆ స్థానానికి వెళ్ళగలరు, ఏం చేయడం వల్ల మీరు వెనుకబడ్డారు, మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని సాధించగలరు అని ఆలోచించండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. చిన్నప్పుడు మన ఫ్రెండ్ దగ్గర ఒక మంచి పెన్సిల్ బాక్స్ చూసినప్పుడు మనం జెలసీ ఫీల్ అయ్యే ఉంటాం కదా. సో ఏడ్చో లేదా మంచి బిహేవియర్తో పాకెట్ మనీ సంపాదించో వెంటనే అలాంటి బాక్స్ కొనుక్కొని ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా మనం అదే రూల్ ఫాలో అవ్వాలి. అసూయ మన బలహీనత కాదు, మనల్ని ముందుకు నడిపే ఒక దిక్సూచి. జెలసీ అనేది మనకు అవతలి వాళ్ల మీద ఉండే ఫీలింగ్ అని మనం అనుకుంటాం. కానీ అసలు జెలసీ అనేది చాలా వ్యక్తిగతమైన భావన. మనం కలలు కన్నదాన్ని సాధించలేకపోతున్నాం అని మన బ్రెయిన్ మనకి పంపించే ఒక సిగ్నల్ లాంటిదే ఈ అసూయ. అంతేకాదు, మనం దీన్ని సరిగ్గా డీకోడ్ చేస్తే ఈ ఫీలింగ్ మన మనస్సులో ఉన్న అసంతృప్తి, మన భయాలు, మన కంపారిజన్ టెండెన్సీ, ఇలా మన లోపాలన్నింటినీ పరోక్షంగా హైలైట్ చేస్తుంది. ఇలా ఆలోచించడం వల్ల
ఇంకా మనం ఎలా పని చేయొచ్చు అని ఒక క్లారిటీ వస్తుంది. అంటే మన విజయానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. అలాంటప్పుడు ఇంకా ఈ అసూయ ఒక నెగిటివ్ ఫీలింగ్ ఎలా అవుతుంది? కానీ మనలో చాలామంది చేసే తప్పేంటంటే మన సొంత భావనపై దృష్టి పెట్టడం ఆపేసి అవతల వారి విజయాన్ని చూసి తెగ బాధపడిపోతూ ఉంటాం. అక్కడితో ఊరుకోక వాళ్లపై ఆరోపణలు చేయడం, కించపరచడం, వాళ్ళని దూరం పెట్టడం లాంటి పనులు చేస్తూ మీ ఆశలకు ఆశయాలకు చాలా దూరం నడిచేస్తారు. ఒక్కోసారి ఇలా సమయాన్ని వృధా చేయడం వల్ల మీరు ఎప్పటికీ ఆ కోరికను సాధించలేని పరిస్థితి రావచ్చు. ఇప్పటి వరకు జెలసీ అంటే ఏంటి? అది కంప్లీట్గా నెగిటివ్ ఫీలింగ్ కాదు. సరైన దారిలో కనుక పెడితే పాజిటివ్ రిజల్ట్స్ని పొందవచ్చు అని తెలుసుకున్నాము. కానీ ఈ జెలసీకి మరొక రూపం ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటో పార్ట్ 2లో చెప్తాను. మీకు మీ లైఫ్లో ఏ విషయంలో జెలసీగా ఫీల్ అయ్యారో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతవరకు ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.